శంకరారావాన్ని విజయవంతం చేద్దాం సగర శంకరారావాన్ని విజయవంతం చేద్దాం నాగర్ కర్నూలు జిల్లా సగర శంకరారావాన్ని జై సగర జై భగీరథ సగరుల ఐక్యత సగరుల ఐక్యత సగరుల ఐక్యత జై శ్రీరామ్ భట్టుసీనన్న నాయకత్వం భట్టుసీనన్న నాయకత్వం జై సగర జై భగీరథ సగరుల ఐక్యత విజయవంతం చేద్దాం సగర శంకరారావాన్ని విజయవంతం చేద్దాం సగర శంకరారావాన్ని మహిళలను కనుక ఎక్కువ మంది నిధులకి మనం బయటకు తీస్తే తాళాలు పడుతుంది అందరూ బయటకు వస్తుంది కాబట్టి సక్సెస్ కావడానికి ఒకటే బాగా అదొక మంత్రం అది దృష్టి పెట్టాడు తర్వాత మనమందరం కూడా ఎక్కడికక్కడ ఈ 4-5 రోజులు నిద్ర లేకుండా కష్టపడితే సక్సెస్ అవుతాం. అదే గాయన గడిచినానో ఏదున్న గాయనికి పేరు వస్తుంది, లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడు, ఆయనే మైక్లో మాట్లాడతాడు. మాకేముందిలే అగా శివ ఉంటే ఆయన 2 నిమిషాలు ఆయన మాట్లాడతారు, కానీ మాకేముంటుంది, మాకేం గుర్తింపు వస్తుంది అనే భావన మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోండి. ఎందుకు చెప్పాలా, ఇది అందరి బాధ్యత. సంఘం అంటే 1, 2, 3 పరిమితమై వ్యక్తుతున్నాయి కాదు. అందులో బహిరంగ సభ అనేది చాలా ఇది ప్రెస్టేజ్ సంబంధించింది. రాజకీయ నాయకులు లేక పార్టీ చేసేటువంటి వాళ్ళు ఏమేం చేస్తారో మనకు అంతా తెలుసు. మంత్రతంత్రాలు చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర, అస్త్రశస్త్రాలు అవన్నీ ఉపయోగిస్తారు. వాళ్ళు డబ్బులు ఇస్తారు, మంది. జై భగీరథ జై సగర జై భగీరథ సగరుల ఐక్యత సగరుల ఐక్యత విజయవంతం చేద్దాం సగర శంకరారావాన్ని విజయవంతం చేద్దాం సగర శంకరారావాన్ని విజయవంతం చేద్దాం నాగర్ కర్నూలు జిల్లా సగర శంకరారావాన్ని జై సగర జై భగీరథ సగరుల ఐక్యత సగరుల ఐక్యత సగరుల ఐక్యత జై శ్రీరామ్ భట్టుసీనన్న నాయకత్వం భట్టుసీనన్న నాయకత్వం జై సగర జై భగీరథ సగరుల ఐక్యత విజయవంతం చేద్దాం సగర శంకరారావాన్ని విజయవంతం చేద్దాం సగర శంకరారావాన్ని మహిళలను కనుక ఎక్కువ మంది నిధులకి మనం బయటకు తీస్తే తాళాలు పడుతుంది అందరూ బయటకు వస్తుంది. కాబట్టి సక్సెస్ కావడానికి ఒకటే బాగా అదొక మంత్రం అది దృష్టి పెట్టాడు. తర్వాత మనమందరం కూడా ఎక్కడికక్కడ ఈ 4-5 రోజులు నిద్ర లేకుండా కష్టపడితే సక్సెస్ అవుతాం. అదే గాయన గడిచినానో ఏదున్న గాయనికి పేరు వస్తుంది, లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడు, ఆయనే మైక్లో మాట్లాడతాడు. మాకేముందిలే అగా శివ ఉంటే ఆయన 2 నిమిషాలు ఆయన మాట్లాడతారు, కానీ మాకేముంటుంది, మాకేం గుర్తింపు వస్తుంది అనే భావన మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోండి. ఎందుకు చెప్పాలా, ఇది అందరి బాధ్యత. సంఘం అంటే 1, 2, 3 పరిమితమై వ్యక్తుతున్నాయి కాదు. అందులో బహిరంగ సభ అనేది చాలా ఇది ప్రెస్టేజ్ సంబంధించింది. రాజకీయ నాయకులు లేక పార్టీ చేసేటువంటి వాళ్ళు ఏమేం చేస్తారో మనకు అంతా తెలుసు. మంత్రతంత్రాలు చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర, అస్త్రశస్త్రాలు అవన్నీ ఉపయోగిస్తారు. వాళ్ళు డబ్బులు ఇస్తారు, మంది. నేను మీ ఉప్పరి శేఖర్ సగర, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా సగర జాతి మొత్తానికి యావత్తు సగర జాతికి నేను పిలుపునిస్తా ఉన్నాను. రేపు రాబోయేటువంటి ఆదివారం రోజు 16వ తేదీన నాగర్ కర్నూలు జిల్లా సగర శంకరారావం పేరుతోని బహిరంగ సభ నిర్వహించబోతుంది. ఈ కార్యక్రమానికి ఆ జిల్లాలో ఉన్నటువంటి సగరులంతా వేలాదిగా తరలివచ్చి దాదాపు 25 నుంచి 30 వేల మంది అక్కడ గ్యాదర్ అయ్యి బహిరంగ సభను విజయవంతం చేయడానికి కంకణబద్దులై ఉన్నారు. ఆ జిల్లా నాయకత్వం అహోరాత్రులు శ్రమిస్తూ ఉంది. ఈ బహిరంగ సభకు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, పురుషులు, యువకులు, ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ బహిరంగ సభకు తరలి రావాలి. మీ వంతుగా మన యొక్క జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్వహించేటువంటి ఈ బహిరంగ సభకు మన పిల్లల భవిష్యత్తును నిర్దేశించుకునే విధంగా మన యొక్క బల ప్రదర్శన చేద్దాం. మనకు ప్రధానమైనటువంటి డిమాండ్ మనము ఈ ప్రభుత్వం ముందర పెట్టబోతా ఉన్నాం. సగరులము,
BCDలో ఉండడం కారణంగా మన పిల్లలకు ఉన్నత చదువులు సీట్లు రావట్లేదు, ఉద్యోగాలలో మనకు ఇంటర్వ్యూలలో ఉద్యోగాల్లో మనకు ఫలితాలు రావట్లేదు. మన పిల్లల భవిష్యత్తు మారాలంటే మనం BCD నుంచి Aలోకి మారాలి. అదేవిధంగా మనకి ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫెడరేషన్ మాత్రమే ఉంది, దాన్ని సగర కార్పొరేషన్గా చేసి మనకు నిధులు కేటాయించి దానికి పాలక మండలిని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ముందు డిమాండ్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం జీవో నంబర్ 59 మనకి ఇచ్చి మరి మనకు అన్యాయం చేసింది. ఆ జీవో 59 సవరణ చేస్తూ 30% పనులు కనీసం ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో మనకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి మరో ప్రధానమైనటువంటి డిమాండ్ ఉన్నది. తర్వాత అత్యధిక ఈ రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో సగరులకు దామాషా ప్రకారం జనగణన ఏదైతే నిన్న మొన్న నిర్వహించారో దాని ప్రకారం ఖచ్చితంగా అధిక సీట్లు స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు కల్పించాలని చెప్పేసి తెలియజేస్తూ కార్మిక సంక్షేమ మండలి బోర్డుకు సగరున్నే, ఎందుకంటే నిర్మాణ రంగం మీద ఉన్నటువంటి కార్మికులు 90% మన కులవృత్తి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ నిర్మాణ రంగ బోర్డుకు సగరున్నే చైర్మన్ గా నియమించాలని చెప్పి ప్రభుత్వం మీద మరో డిమాండ్ పెట్టబోతా ఉన్నాం. BC విద్యార్థులకు ఉద్యోగులకు ఒక గుదిబండగా మారినటువంటి EWS ఏదైతే ఉన్నదో దాన్ని సవరణ చేయాలని చెప్పేసి మరో డిమాండ్ ఉన్నది. భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నటువంటి సగరులు 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 27 ఆధారంగా వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి మరో ప్రధానమైనటువంటి డిమాండ్ ఉన్నది. నిర్మాణ రంగంలో నిర్మాణ పనులలో ప్రమాదవశాత్తు చనిపోయేటువంటి సగరులకు 25 లక్షల రూపాయల కనీస ఎక్స్గ్రేషియా కేటాయించాలని చెప్పి ఇవ్వాలని ఈ ప్రభుత్వం మీద ఈ డిమాండ్ చేయబోతా ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని నెరవేర్చుకోవాలంటే మనం ఉద్యమ బాట తప్ప మనకు వేరే మార్గం లేదు. రాజకీయంగా, ఆర్థికంగా, ఈ సమాజంలో సామాజికంగా మనం సమానత్వం సాధించాలంటే ఇట్లాంటి బహిరంగ సభలను విజయవంతం చేసేందుకు ప్రతి సగరుడు ఇల్లు నుంచి మనం ఆ సభకు తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ జై సగర, జై భగీరథ, సగరుల ఐక్యత వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. సగర బంధువులకు అందరికీ నమస్కారం. నా పేరు డి శేఖర్ సాగర్, ముసపేట సగర సంఘం రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ 16 తారీఖు ఆదివారం నాడు నాగర్ కర్నూలు జిల్లాలో జరగబోయే బహిరంగ సభకు సగరులందరూ పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ ప్రతి ఒక్క సగరుడు హైదరాబాద్ నుంచి భారీ ఎత్తున తరలి రావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మోడల ఆంజనేయులు సాగర, రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మరియు నాగర్ కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. రేపు 16వ తారీఖు నాగర్ కర్నూలులో జరిగేటటువంటి సగర శంకారావం బహిరంగ సభకు నాగర్ కర్నూలులోని మహిళలు, యువకులు, విద్యావంతులు, పెద్దలందరూ కూడా నాగర్ కర్నూలు జిల్లాలోని బహిరంగ సభను విజయవంతం చేయాలని, అలాగే గ్రేటర్ ప్రాంతీయ సంఘాలలో ఉన్నటువంటి నాగర్ కర్నూలుకు సంబంధించిన వాళ్ళు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ సభను విజయవంతం చేసి మన హక్కుల సాధనకై ఉద్యమిస్తున్నటువంటి ఈ సభ విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికీ ఇదే మా ఆహ్వానం. జై సగర బంధువులందరికీ నమస్కారము. ఈ నెల 16వ తారీఖు ఆదివారం రోజు నాగర్ కర్నూలులో జరిగే సగర శంకారావం సభకు మనవంతుగా మనము ఏ వృత్తిలో ఉన్నా ఆ యొక్క రోజు తప్పకుండా మన కనీస బాధ్యత, సగర వంశంలో సగర జాతిలో పుట్టినందుకు మనం తప్పకుండా ఆ యొక్క సభకు అటెండ్ కావాల్సిన అవసరం కూడా ఉంది. మనము ఎన్నో ప్రాజెక్టులు కట్టినాము, కోటలు కట్టినాము, కెనాలు కట్టినాము. మన సగర జాతి అంతా నిర్మాణ రంగంలోనే మనము లీనమై మన యొక్క హక్కులను కూడా మనము ప్రశ్నించలేని స్థితిలో మనం ఉన్నాము. ఇవాళ మనము రాజకీయంగా మన హక్కులను మనం సాధించుకోవాలంటే తప్పకుండా మన బల నిరూపణ చేసే సమయం ఆసన్నమైంది. అందుకు నాగర్ కర్నూలు జిల్లా సంఘం ముందుకు రావడం చాలా అభినందనీయము. రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షుని ఆధ్వర్యంలో వాళ్ళ సూచనలు, సలహాలు పాటిస్తూ ప్రతి ఒక్క సగరుడు ఆ యొక్క సభకు 100% మనం ఎక్కడ ఉన్నా, ఏ మారుమూల ఉన్నా మనము ఆ రోజు తప్పకుండా ఆ యొక్క సభకు హాజరు కావాలి. మనవంతు ప్రయత్నంగా మనము మన ఎమ్మడి తోచినంత 100, 200, 50 ఎంత అయితే అంత మనం యొక్క 4-5 రోజులు మన సంఘంలో, మన కులంలో పుట్టినందుకు
మనము ఈ సమయాన్ని కేటాయించి వీలైనంత ఎక్కువగా మన బల ప్రదర్శన చేసి మన యొక్క హక్కులను మనం కాపాడుకోవాలి. మనకు రాజకీయ భవిష్యత్తుకు ఇది పునాది సభ కాబట్టి ఇన్ని రోజుల తర్వాత జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభ మనం అంత ఈజీగా తీసుకోకూడదు. నేను దయచేసి అందరికీ పేరు పేరున మన సగర బంధువులందరికీ చెప్తున్నా, మనం కుటుంబాలతో సహా ఫ్యామిలీలతో సహా తప్పకుండా నాగర్ కర్నూలు సగర శంకరావానికి తప్పకుండా అటెండ్ కావాలి. మన యొక్క బల ప్రదర్శన నిర్వహించాలని కోరుతున్నా. పేరు పేరున అందరికీ నమస్కారం. జై సగర, జై జై సగర. సగర బంధువులందరికీ నమస్కారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రాంతీయ సంఘాల వారు ఈ యొక్క సమావేశాన్ని నాగర్ కర్నూలు సగర సంఘం నిర్వహించేటువంటి సగర శంకరావం బహిరంగ సభకు గ్రేటర్ పరిధిలోని ప్రతి ఒక్కరూ హాజరై భగీరథ ప్రయత్నం వల్లే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క శ్రమకు మించి పనిచేస్తూ ఈ సభను విజయవంతం చేస్తారని ప్రత్యేకంగా అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఆహ్వానిస్తున్నాను. సగర బంధువులకు నమస్కారం. నా పేరు గంగాధర్ సాగర్. నేను రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షుడు జైన్ సెక్రటరీలో పనిచేస్తున్నా. మన నాగర్ జిల్లా కమిటీ వాళ్ళు ఏదైతే తలపెట్టారో ఈ నెల 16వ తేదీ ఆదివారము బహిరంగ సభ, దాన్ని విజయవంతం చేయడానికి మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా హాజరు కావాలని మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే మనము భగీరథుని వారసులము. భగీరథుడే దేవుడి భూమికి నీళ్ళు తీసుకొచ్చి ఎంతో ఇది చేశాడు. మనం ఈ సభను సక్సెస్ చేయడం వల్ల ఆయన తగ్గ వారసులు మనం అనిపించుకోవాలి. అది మాత్రం ఒకటే నినాదము. మనందరికీ కూడా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సగరుడా మేల్కో, నాగర్ కర్నూలు చేరుకో, సభను విజయవంతం చేయండి. బంధువులందరికీ నమస్కారం. నేను అంజయ్యనగర్ సగర సంఘం అధ్యక్షుని చెన్నయ్య సగర్ని. రేపు జరగబోయే 16 తారీఖు నాడు నాగర్ కర్నూలు జిల్లా బహిరంగ సభకి భారీ ఎత్తున అందరూ కూడా రావాలి. నా తోటి మహిళలు, నా తోటి అందరూ, ప్రతి ఒక్క ఇంట్లో అందరూ కూడా ఒక పండుగ సందర్భం అనే ఉద్దేశంతో మనం అందరం ముందుకెళ్ళి మన గవర్నమెంట్కి మన సంఖ్య చూపించుకునే అవకాశం వచ్చింది. ఇదే అవకాశాన్ని వినియోగించుకొని మనం ముందుకెళ్ళి మనం నిరూపించుకోవాలని కోరుతున్నాను. సగర బంధువులకు నమస్కారం. సగర రైతన్నలు కానివ్వండి, మేస్త్రన్న కానివ్వండి, సగర కార్మికులు కానివ్వండి, సగర ఉద్యోగులు, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని రకాల ఉద్యోగస్తులు కానివ్వండి, తర్వాత అడ్వకేట్స్ కానివ్వండి, ప్రైవేట్ కంపెనీలలో చేస్తున్నటువంటి సగరులు ఎవరైనా సరే హైదరాబాద్లో ఉన్న ఊర్లలో ఉన్న ఈ మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రతి సగరుడు ప్రతి ఇంటి నుంచి మినిమం ఇద్దరు చొప్పున ఈ నాగర్ కర్నూలులో చేపట్టినటువంటి సగర శంకరావం వచ్చే ఆదివారం 16వ తారీఖు రోజు నాగర్ కర్నూలులో జరిగేటటువంటి ఈ బహిరంగ సభకు ఈ సగర బంధువులందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి వయసు భేదం లేకుండా, లింగ భేదం లేకుండా, ఏ పని వచ్చి ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా సరే ప్రతి సగరుడు ఈ కదిలి నాగర్ కర్నూలు రావాల్సిందిగా గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం నుంచి మేము కోరుకుంటున్నాము. నా పేరు రామస్వామి, గ్రేటర్ హైదరాబాద్ కోశాధికారి. అందరూ ఈ ఒక్క రోజు మాత్రము మీరు ఒక సినిమాకి వెళ్ళినామా లేకపోతే ఒక ఫంక్షన్కి వెళ్ళినామా అనుకొని ఈ నాగర్ కర్నూలు ఈ సగర శంకరావాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరికీ విన్నవించుకుంటున్నాను. జై సగర. నేను మీ ఉప్పరి శేఖర్ సగర, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా సగర జాతి మొత్తానికి యావత్తు సగర జాతికి నేను పిలుపునిస్తా ఉన్నాను. రేపు రాబోయేటువంటి ఆదివారం రోజు 16వ తేదీన నాగర్ కర్నూలు జిల్లా సగర శంకరావం పేరుతోని బహిరంగ సభ నిర్వహించబోతుంది. ఈ కార్యక్రమానికి ఆ జిల్లాలో ఉన్నటువంటి సగరులంతా వేలాదిగా తరలివచ్చి దాదాపు 25 నుంచి 30 వేల మంది అక్కడ గ్యాదర్ అయ్యి బహిరంగ సభను విజయవంతం చేయడానికి కంకణబద్దులై ఉన్నారు. ఆ జిల్లా నాయకత్వం అహోరాత్రులు శ్రమిస్తూ ఉంది. ఈ బహిరంగ సభకు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్న, ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, పురుషులు, యువకులు, ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ బహిరంగ సభకు తరలి రావాలి.